తెలుసు. అయితే ఆ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చెప్పని మనం ఏం చెప్పండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవడమే పాపమని లేఖనము సెలవిస్తుంది. ప్రార్థన చేయడం అంటే ఏంటి ఉద్దేశం? ప్రార్థన చేయడం ఏంటి ఉద్దేశం? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే మొట్టమొదట ఆ వ్యక్తి కనపరిచేది ఏమి చెప్పిన దేవుడి మీద తనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఎవరి మీద? అంటే ఇంకో మాట చెప్పాలంటే ఒక వ్యక్తి ప్రార్థన చేయలేదంటే ఏంటంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి కోరుకున్నాడంటే దేవుడి మీద ఆధారపడుతున్నాడని వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు అదే వ్యక్తి ప్రార్థన చేయలేదంటే అర్థం ఏంటి? తన మీద తాను ఆధారపడుతున్నాడు, సుబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. దేవుడు నాకు అక్కర్లేదని డైరెక్ట్గా చెప్తున్నాడు. కొన్నిసార్లు మనం డైరెక్ట్గా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రవక్తల ద్వారా ఇంటికి చెప్పేస్తాం. మనకు ఒకరంటే ఇష్టం లేదనుకోండి, ఏం చేస్తాం? డైరెక్ట్ మొహం మీద చెప్పం. అవునా? చెప్తాం డైరెక్ట్గా, నాకు నువ్వు ఇష్టం లేదు డైరెక్ట్ చెప్తాం. ఏం చేస్తాం చెప్పండి? డైరెక్ట్ చెప్పకుండా వాళ్ళు వచ్చినప్పుడు మొహం కూడా వాళ్ళు పలకిస్తున్నప్పుడు దాంట్లో వెళ్ళకపోవడాలు మాట్లాడుతున్నాం. అంటే ఇవన్నీ కొన్నిసార్లు డైరెక్ట్ మనం చెప్పమని, కానీ ఇది వారి ఇష్టం లేదంటానికి ఆధారం. అలాగే ఒక వ్యక్తి తన మీద తాను ఆధారపడుతున్నాడు, దేవుడు తనకు అక్కర్లేదని చెప్పే విధానం ఏంటంటే ప్రార్థన చేయకపోవడమే. చాలా మంది అంటుంటారు కదా, నేను నీతిగానే బ్రతుకుతున్నాను కదా, నేను న్యాయంగానే బ్రతుకుతున్నాను కదా, నేను మంచిగానే బ్రతుకుతున్నాను కదా, నేను ఎవరికి కీడు చేయట్లేదు కదా, కానీ ఎందుకు దేవుడు నా జీవితంలో పని చేయట్లేదు, ఎందుకు నా జీవితంలో జోక్యం చేసుకోవట్లేదు అని చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. ఏం చేశాను నేను? విశ్వాసగా ప్రార్థన చేయకపోతే ఆపమైన విషయం మనము గ్రహించాలి. మాట్లాడుతూ చూడండి, 17వ అధ్యాయం, 17వ అధ్యాయం ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. 17వ యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. మీకు అర్థమవుతుంది మాట? ఎక్కడి నుంచి వస్తుంది శాపం? ఎందుకు దరిద్రం వెంటాడుతుంది? దేవుడు గొప్పవాడని మనం మాట్లాడుకుంటాం, గొప్పవాడని మనం పాటలు పాడుకుంటాం, ఘనకార్యం చేయబడని చెప్పి మనం వివరిస్తుంటాం. కానీ ఆ గొప్పదైన కార్యాలు మన జీవితంలో చూడలేకపోతే కారణం ఏంటంటే వాక్యం చెప్తున్న మాట్లాడండి, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. ప్రార్థన చేయకపోవడం అంటే ఇక్కడ మన హృదయాన్ని, మన మనస్సును, మన ఆలోచనలు ఎవరి మీద నుంచి మనం తొలగిస్తున్నాం? ఎవరి మీద తొలగిస్తున్నాం? తన హృదయమును యెహోవా మీద తొలగించుకునేవాడు. దయచేసి గమనించండి. అందుకే చాలాసార్లు అసమాన్యం మాట్లాడితే మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు, మీరు యుద్ధాలు చేస్తున్నారు, పోరాడుతున్నారు, దేవుడిని అడగనందువల్ల మీకేమీ. అందుకే ప్రార్థన అనే విషయాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకోవాలి. ప్రార్థనని సహవాసాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. దయచేసి చాలా ప్రశస్తమైనది. అందుకే ఒక్క ప్రార్థన విశ్వాసకి ఊపిరి లాంటిది. దేవునికి స్తోత్రం కలుగుతాక. ఊపిరి పీల్చుకుని ఎంతసేపు ఉంటాం చెప్పాలి? అందరం ప్రయత్నం చేద్దాం. ఉప్పులో 30 నిమిషాలు మనం ఎత్తుకోవడం కోరుకోవాలి. అలా ఉంటుంది కదా. ఆలోచించండి ఒకసారి. అంటే ఒక వ్యక్తి శారీరకంగా బ్రతకాలంటే ఊపిరి ఎంత ప్రాముఖ్యమో, విశ్వాసకి ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అంతే ముఖ్యం. ఊపిరి పీల్చినప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, ఏదైనా పని చేయగలుగుతావు, ఏదైనా కార్యం తలపెట్టగలుగుతావు, బ్రతుకుంటావు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకి ప్రార్థన ఊపిరి లాంటిది. దేవునికి స్తోత్రం కలుగుతాక.
చాలా మందిని భక్తులుగా జీవిస్తున్నామే కానీ శక్తి లేని భక్తిని మనము కలిగినటువంటి కారణం ఏంటంటే ప్రార్థన లేని విషయం మనం తెలుసుకోవాలి. దేవుడు భూమి మీద పని చేయడానికి ఇష్టపడుతున్నాడు, యుద్ధాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు, గొప్పలని కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి సార్. తన పిల్లల కొరకై అరణ్యంలో ఆహారాన్ని కూడా సిద్ధపడింది దేవుడు. తన పిల్లలకి దాహాన్ని తీర్చడం కోసం ఎడారిని సెలయేరుగా మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుతా. వంటలు కూడా చీల్చి నీటిని రప్పించగల సమర్థులైన. కానీ ఎప్పుడు చేస్తారైనా నువ్వు మౌనంగా కూర్చుంటే కాదు, ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ అని ఎంత ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఒకసారి ఆలోచించేది ప్రార్థనను మనము ఇష్టపడి రావాలి. ఎలా రావాలి చెప్పండి? రాత్రి మనం ఎలా రావాలి? ఇష్టపడి రావాలి. మనం దేవుడితో మాట్లాడటానికి వస్తున్నాం, మనుషులతో కాదు. దేవుడితో మాట్లాడటానికి వెళ్తున్నప్పుడు సపోజ్ మన ఎమ్మెల్యే గారి దగ్గర అస్తమానాన్ని దొరుకుతున్నాయి, రోజులకు దొరుకుతారు, రోజులకు దొరకలేదు. ఒక సమయం మనకి ఇస్తారు, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనకి ఇస్తారు. ఇప్పుడు ఈ 20 నిమిషాల కోసం నువ్వేం చేస్తావు? నా మాట అర్థమైనా సిద్ధపడి వెళ్తావు లేదా? సిద్ధపడతావు లేదా? నీకు ఇవ్వబడిన సమయం కొరకే, నీకు ఇవ్వబడిన తక్కువ సమయం కొరకు ఏం చేస్తావు? ఈ లోక అధికారులతో నువ్వు అలా సిద్ధపడి రెండో గేట్ పడ్డది మాట్లాడతావా? అయ్యా పిల్లలు ఎలా ఉన్నారు, ఇంట్లో అమ్మగారు బాగున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, అదేం జరుగుతుంది, ఇదే జరుగుతుంది, ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ఏం చెప్తావు? ఏం చేస్తావు చెప్పండి? ఏది ప్రాముఖ్యమైనదో ఆ ప్రాముఖ్యమైన దాన్ని తెలియచేయడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఏది పడితే మాట్లాడు, ఎలా పడతానో మాట్లాడు. ఈ లోక అధికారులనే అంత నిబద్ధతగా, అంత జాగ్రత్తగా, అంత మర్యాదగా ఉంటున్నప్పుడు అన్నిటికీ సర్వలోకాలు మీదే ప్రాణాలు చేయడానితో సర్వాధికారి అయిన దేవుడితో మనం మాట్లాడి విన్నాను. మీకు ఒకసారి ఆలోచించి, అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇలా మనం ఎలా పడుతుందో కాకుండా సిద్ధపడి మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. 5వ కీర్తన 3వ చదువు. 5వ కీర్తన దావీదు రాసిన కీర్తన 5వ కీర్తన 3వ చదువు. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన విన్న మాట, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడుతుంది. రెండోది, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఇప్పుడు దేవుడు వచ్చి ఎదురు చూస్తున్నాడా? దావీదు ఎదురు చూస్తున్నాడు దేవుడి కోసం. చెప్పండి. ఉదయం నా కంఠస్వరం నీకు వినపడుతుందని చెప్పాడు. రెండోది, నా ప్రార్థన సిద్ధం చేసుకొని నేను ఎదురు చూస్తున్నా. దేవుడు ఎప్పుడు నా దగ్గరకు వస్తాడా, నేను ఆయన దగ్గర మాట్లాడాలి సిద్ధం చేసి. అంటే ఎలా పడతా కాదు, ఏదో విధంగా కాదు. దయచేసి గమనించండి, మనం మాట్లాడుతుంది సర్వాధికారి దేవుడితో, సర్వశక్తిమంతుడైన దేవుడితో, పరిశుద్ధుడైన దేవుడితో, పవిత్రుడైన దేవుడితో మనం మాట్లాడేటప్పుడు ఏమంటే సిద్ధపడండి. రెండోది ఏమన్నాడు చెప్పిన, కాచుకొని ఉంటున్నాను, సిద్ధం చేసి రెడీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది సిద్ధపడి వచ్చారు? అసలు ప్రార్థన ఉంటుందేమో తెలుసుకోవాలి. అలా ఈరోజు ప్రార్థన జరిగిందంటే కదా, కనపడలేదు. కనపడే ప్రార్థన ఉండదు, జరుగు చేసే ప్రార్థన ఉండదు, దగ్గు వేసే ప్రార్థన ఉండదు, బండి వేసే ప్రార్థన ఉండదు, శరీరం కొంచెం అలసిపోతే ప్రార్థన ఉండదు. ఆలోచించే పౌలు శీలను బంధించి సింహాసనం మీద కూర్చోబెట్టగా, అదేనా పాట? సింహాసనం కూర్చోబెట్టారా? హాయిగా ఫ్యాన్ వేసి, చక్కగా చాప్ వేసి, మంచి బిల్లు కూర్చోబెట్టారా? ఎక్కడ కూర్చోబెట్టారు పోలీసులని? మనకి చక్కగా ఫ్యాన్ ఉండే హాయిగా నిద్రపడదు, మందిరంలో కూర్చోబెట్టారు.
నాటి భక్తులకు నేటి భక్తులకు తేడా ఆలోచించి వారికి చుట్టూ ప్రతికూల పరిస్థితి లేదు, ప్రార్థించడానికి అనుకని వాతావరణం లేదు, అనుకని స్థలం లేదు, అనుకున్న పరిస్థితులు లేవు. కానీ వారు ప్రార్థించడం మాత్రం మాపలేదు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. ఈరోజు మనకు మైక్ సెట్లు ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, ఫ్యాన్ ఉన్నాయి, లైట్ ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ మనకు మాత్రం ప్రార్థించడానికి మనసు కాదు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో పౌలు శరీరం బంధించారు. బంధించిన వెంటనే దేవుడు చెరసాలను బద్దలు చేశాడా? ఎప్పుడు చేశాడు ఆయన? అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎక్కడ బంధించబడి ఉన్నా సరే, ఏ గోడ పట్టి ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడు ఎప్పుడు వచ్చి నీ జీవితంలో పనిచేయడానికి ఇష్టపడతాడంటే నువ్వు ప్రార్థించినప్పుడు మాత్రమే. దేవుడికి స్తోత్రం కలుగుతుందాక. అయ్యో నా బిడ్డను అన్యాయంగా తీసుకెళ్ళి చెరసాలు చేసేది రాలేదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రార్థించిన వాడు మానలేదు. ఈరోజు మనకు అన్ని అనుకూలమైన పరిస్థితులు. ఇంటి సాహసం చేసినది దానియేలు తెలుసుకున్నాను. ఎవరు ఎవరు దానియేలు? ఏ శాసనం? ఏ శాసనం? నాకు తెలిసి మన కనుక ఈ శాసనం పెడితే అసలు మందిరం ఎవరు కలవాలి? ఆ మధ్య కలవడం వచ్చింది కదా. అప్పుడు ఏం చేశారు? ఎవరు 10 మందిలో కూర్చోకూడదు, 12 మందిలో కూర్చోకూడదు అంటే మన మందిరానికి వచ్చాం. అసలు మందిరాలు గప్చులు సంబర్కి బతుకుండే ఎవరు మందిరంలో కూడుకోవద్దు, మందిరాలు ప్రార్థన జరగకూడదు, దుమ్మి కూడకూడదని చెప్పి ఒక ఆత్మ జాయి చేసే గవర్నమెంట్. కానీ ఎక్కడైనా సరే ఏం చేసాం? చాలా భయపడి ప్రార్థన కూడా మన సందర్భాలు. ఇప్పుడు దాని యొక్క అదే వచ్చింది. ఏమండి? రాజు పేరు తప్ప మరి ఏ నామంలో ప్రార్థన చేసిన ఏముందని ఏమని చెప్పండి? దాన్ని దండం పెడతారా? సింహాలు పడవేయడం అంటే ప్రార్థన చేస్తే వేరే దాని గురించి కాదు. ప్రార్థన చేస్తే దాని ఏ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థిస్తారు దాని నిన్నమాట దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? దాని బొమ్మాలు ఎన్నిమాలు బొమ్మాలు దావీదు కృష్ణేశ్వర ఫీటింగ్ తెచ్చి అక్కడ కూర్చొని బొమ్మాలు ప్రార్థిస్తూ దేవుని స్తుతించే అనుభవాన్ని ఒక 30 దినాలు ఆగిపోతే కష్టం. సంవత్సరంలో 365 రోజులు చేస్తాం కదా. ఏమైనా 30 రోజులు ఆగిపోతే ఏమైంది? 30 రోజులు ప్రార్థన చేయకపోతే నష్టమే జరిగింది అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అనే దాన్ని మనం ఎప్పుడు కూడా ఆపకూడదు. ప్రార్థనకి ఎప్పుడు కూడా మనం ఆగిపోకూడదు. ఎందుకంటే అదే మన జీవనాధారం. దేవునికి స్తోత్రం కలుగుతాం. అర్థమవుతుంది మాట. సింహాలలో ఉందని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఇంటి శాసనము చేసినది తెలుసుకున్నాడు. దానియేలు యథాప్రకారము ఒకే స్థలంలో ఒకే మంది మార్చిన స్థలం కూర్చుంటే వాళ్ళు తెలుసు కదా. వేరే చోట్ల కూర్చొని ప్రార్థన చేసుకున్నాం, గప్చుప్గా ప్రార్థన చేసుకుంటాం చెప్పలేదు ఆయన. స్థలాన్ని మార్చలా, సమయాన్ని మార్చలా. ఎందుకు తెలుసా? ప్రార్థించే వారికి ఉన్నటువంటి ధైర్యము ఈ భూప్రపంచం ఎవరు లేదు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఎందుకంటే ప్రార్థించే వారికి తెలుస్తుంది దేవుని శక్తి ఏంటో. సింహాల బలం కన్నా బలమైన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అందుకే స్థలాన్ని మార్చలేదు, సమయాన్ని కూడా యథాప్రకారం ప్రతిరోజు ఏ స్థలానికి కూర్చొని ప్రార్థన చేసేవాడో, ఏ సమయానికి స్థలం నుంచి ప్రార్థించేవాడు, ఆ ప్రార్థించే సమయం మారలేదు, ప్రార్థించే స్థలం మారలేదు, ప్రార్థించే తీరు కూడా మారలేదు. ప్రతికూల పరిస్థితులు వచ్చాయి కానీ ప్రార్థన చేయని వాళ్ళు మారల. కానీ ఈరోజు మనకు అన్ని అనుకూలంగా ఉన్నా ప్రార్థన చేయడానికి మాత్రం మనకు సమయం లేదు. అందుకే ఇంకా మన జీవితంలో మన దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. సంఘము ప్రార్థించక
ఏం జరిగింది? చెరసాల రద్దయింది. పేతురుని బంధించారు. కానీ సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అడిగాడు ఎవరైనా? ఏ నాయకుడు నేను అడిగారా? ఏ అధికారి నేను అడిగారా? అత్యున్నతమైన అధికారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఎక్కడో ఒక ఇంట్లో ఉండి ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన పరలోకానికి చేరుతుంది. పరలోకం నుండి దేవతకు వచ్చి పేతురుని చెరసాల నుంచి బయటికి దేవునికి స్తోత్రం పెడుతున్నారు. అర్థం చేసుకోవాలి. మనం పాడుతున్నాం, దేవుడు వాక్యం వింటున్నాం, కానీ దాని జీవితంలో మనం ఎప్పుడు అవలంబిస్తున్నాం, దాన్ని ఎప్పుడు మనం అన్వయించుకుంటాం, అది ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం. వాక్యం తెలుసుకుని ఇంటి శాసనము చేసిన దాని తెలుసుకున్నాను యథాప్రకారమైన ప్రార్థన చేయడం ప్రారంభించడంతే ఆగిపోవాలి. ఈరోజు చిన్న వాటికి మనం ఏం చేస్తాం చెప్పండి? మందిరాన్ని, సహవాసాన్ని, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే యెహోవా మీద నుండి తన హృదయం తొలగించుకున్న వాడు ఎవడు? ప్రార్థన చేస్తున్నామనంటే, ప్రార్థనలో ఏకీపిస్తున్నామంటే నీ మనసు ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఆధారపడుతున్నామని చెప్తున్నామంటే నా ఆధారం దేవుడే. ఆధారం దేవుడు. ప్రార్థన చేయలేదంటే దేవుడు నాకు అక్కర్లేదని చెప్తున్నాయి. ప్రియమైన వారు రాత్రి కలిసి ప్రార్థన గురించి మనం ప్రార్థన చేయడం దాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. ప్రతికూల పరిస్థితి వచ్చిన ఏ స్థితిలో మనం ఉన్నా సరే ప్రార్థించడం మాత్రం మనము ఆగకూడదు. ఎందుకంటే అదే మన జీవనాధారం. ఇక అర్థమవుతుంది వాళ్ళు, అదే మన జీవనాధారం. నేను ఫస్ట్ కూడా చెప్పాను. ఇబ్రీ పత్రిక చదవండి ఒకసారి. ఇబ్రీ పత్రిక పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి చదువుతాం. ఇబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తనకు మరణం నుండి రక్షింపగలవారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున దేవునికి స్తోత్రం కలుగుగా. ఎవరు ప్రార్థన చేసింది? ఎవరు భయభక్తులు కలిగింది? యేసుక్రీస్తు వారు. ఎవరు చెప్పండి అయ్యా, ఎవరు చెప్పండి? ఎవరు ప్రార్థన చేసింది? ఎవరు భయభక్తులు కలిగింది అంటే ఒక మనిషి కాదు, యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడై ఉన్నాడు, రక్త మాంసాలు పాల్పడి లోకానికి దిగి వచ్చాడు, శరీరం ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? నేను దేవుడు కదా, నాకు సమస్త అధికారం కదా, నేను బయటకు వచ్చినవాడు కదా అని చెప్పి మౌనంగా ఉన్నాడా? తాను జీవించిన 32 సంవత్సరాల కాలంలో మహారోదన, కన్నీళ్లు, దేవునికి స్తోత్రం కలుగుతా. ఆయనే రోదన అవసరమైనప్పుడు, ఆయనే కన్నీళ్ళు అవసరమైనప్పుడు మనుషులుగా మనకి ఎంత అవసరం ఇచ్చారు? దేవుడైన ఆయన శరీరానికి లోకానికి వచ్చినప్పుడు, ఈ శరీరం ఉన్నప్పుడు మహారోదంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, శరీరంలో పుట్టిన మనకు, శరీరంలో మనము మరి ఎంత కన్నీరు కాచాలి? ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి? ఎంత ఎక్కువగా విలపించాలి? ఎంత ఎక్కువగా విజ్ఞాపన చేయాలి? ఆయనే భయభక్తులు కలిగి చాలా తగ్గించుకుని జీవించినప్పుడు మనం ఎంత జీవించాలి? దగ్గర రోజు సమస్య ఏంటంటే క్రీస్తు చూపిన మాదిరిని మనం అనుసరించలేకపోతే మన చెప్తున్నట్టుగా ప్రార్థన చేయలేదంటే మన హృదయాన్ని దేవుడి మీద నుండి తొలగించుకోవడమే. ఇప్పుడు తొలగించుకోవడం ఏమవుతుందని చెప్పండి? యెహోవా మీద నుండి మన హృదయం తొలగించుకోవడం ఏమవుతుంది చెప్పండి? శాపము,
మీరు ఏమనుకుంటున్నారు? సాత్మంటే చాలాసార్లు మాట్లాడతారు. సాత్మంటే ఏమనుకుంటారు? తినడానికి తిండి లేకపోవడం, ఉండడానికి ఇల్లు లేకపోవడం, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోవడం, చేసుకోవడానికి పని లేకపోవడం అంటారా? ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మనకు అన్నీ ఉన్నా అనుభవించే యోగ్యత మనం ఒకసారి చదువు. యోగు గ్రంథం 1వ అధ్యాయం. యోగు గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి చదువుతుంది. యోగు గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించితివా? అతడు యథార్థవంతులను న్యాయవంతులై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని అడగగా, అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసింది కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా. ఎవరిస్తారు సాక్ష్యం? సాతాను సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చెప్పండి? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగినందుకు ఏ వేసావు నువ్వు అంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినట్లు, ఏదో విధంగా కుటుంబాన్ని పాడు చేయాలని, ఏదో విధంగా బిడ్డలు పాడు చేయాలని, ఏదో విధంగా తనకు సమస్యలు తీసుకురావాలని, లేకపోతే ఏదో విధంగా తన ఆస్తిని పాడు చేయాలని అపవాది పెట్టి ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏమి తన చుట్టూ, ఏమి తన కుటుంబం చుట్టూ, ఏమి తనకి కలిగిన అందరి చుట్టూ అంటే నీవు కంచె వేసింది కదా, దేవునికి స్తోత్రం కలుగుతాక. ఎందుకు వేసింది దేవుని కంచె చెప్పండి? వర్క్ వేసిందా? ఇప్పుడు దేవుడు ఏ గురించి ఏమని చెప్పండి? అందరూ యథార్థవంతులు, తర్వాత నీతిమంతులై చెడుతనమును అసహించుకున్నారు. అవునా? అతని గురించి ఏం చెప్పాడు సాక్ష్యం? యథార్థవంతుడు, రెండోది నీతిమంతుడు, మూడోది నిజాలు కదా. నిజాలు కదా. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, రాకకై నే వేచియుంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, రాకకై నే వేచియుంటిని. కనులారా నిన్ను చూడాలని, కనులారా నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాడు, వేచినే ఉన్నాడు. కాచుకొని ఉన్నాడు, వేచినే ఉన్నాడు. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, రాకకై నే వేచియుంటిని. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను, నమ్మకస్తునిగని జీవింతును. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్పండి? అందరికీ యథార్థవంతులు, నీతిమంతులు, చెడుతనాన్ని ఇంకెందుకు వాళ్ళ దగ్గర దేవుడు తన పక్షంగా ఉండడానికి. కానీ అది మాత్రమే సరిపోతుంది. ఎవరైతే యథార్థవంతులుగా ఉన్నారో, నీతిమంతులుగా ఉన్నారో, చెడుతనాన్ని ఆశ్రయించుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనాపరులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏంటి చూడండి, చూడండి పైకి వచ్చారు. దేవుడు ఖచ్చితంగా కారణం ఏంటి చూడండి.
4 వచ్చి చదువు, 4 వచ్చి 5 వచ్చి 5 వచ్చి 5 చదువు. వారి ఇంటి దినము సంపూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించలేమని వారిని పిలువనంపించి వారి నిమిత్తం వారి పవిత్రపరిచి వెళ్లి మాట అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయించు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఏం చేసేది చెప్పండి, ఎప్పుడు వేసాను చెప్పండి. అరుణోదయం అంటే ఎప్పుడు చెప్పాలి? 10కే అరుణోదయం. అరుణోదయ దర్శనం అంటే అరుణోదయం అంటే సూర్యుడు అప్పుడే అంటే నాకు తెలిసింది జనం ఎవరికో చూడండి. మీరు చూడండి ఏ టైం తెలుస్తున్నాడు అతను, ఏ టైం ప్రార్థించడానికి కోరుకున్నాడు అతను. ఈరోజు దేవుడు మన పక్షం యుద్ధం చేయాలి, మనకు కార్యాలు చేయాలి, మనకు సహాయం చేయాలి, మనకు స్వస్థపరచాలి, మనకు అప్పులు తీర్చాలి, మనకు ప్రతి సమస్యను పరిష్కరించాలి. కానీ మనం మాత్రం తప్పుడు నిద్రపోవాలి. మనం మాత్రం ఎప్పుడో లభిస్తాం, కానీ దేవుడు పని చేయాలి. అన్యాయం నశించింది కాదు, అన్యాయం కాదు. భక్తులు ఎందుకు పెడుతున్నారు మనకి? వాళ్ళ కారణం ఉన్నది. ఇప్పుడు యోగు కంచి వేసి అంటున్నాడు, ఓట్లు వేసాడా? అతను యథార్థవంతులు, చెడుతలను అసహించిన వాడు నీతి పొందుతుంది కదా, ఇక లాభం సంవత్సరం ఏంటి? ఎప్పుడైనా లేవచ్చు కదా. అర్థం చేసుకోండి, నిజమైన యథార్థవంతులు, నిజమైన నీతివంతులు, నిజంగా చెడుతలను అసహించిన వాడు దేవుడితో ఎక్కువ సమయం గడుపుతారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. He will spend more time with God. Not with people. చాలా మంది సాగుతున్నారు కదా, దానికి పరివారున్నారు కదా. కానీ ఏం చేసి చెప్పండి, అనుగుణంగా దేవుడికి సిద్ధపడి ఉంటాను. ఏం చేసి చెప్పండి, ప్రతి దేవున తన కుమారుడు ఏం చేసి చెప్పండి, బలపించినట్టు చెప్పండి. మీరు చాలా మంది ఎవరు కుదరు బలపించినట్టు ఏదో ఒకటి మనకని కాదు, వాళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చి సంతు చేసినట్టు కాదు, ఏదో ఒకటి ఇవ్వడం కాదు, బలపించినట్టు. దేవుడికి ఇచ్చేటప్పుడు ఏం చెప్పండి చెప్పండి, అది మడతైనను మచ్చైనను దావైనను పొడైనను ఏది కూడా ఉండకూడదు. దేవుడు బలపించేటప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మందు ఉంది, మందు చాలా పెద్దది, అందరూ చాలా పెద్ద మందులు. ఇప్పుడు ఆ మందులు ఎదగాలి, దేనికి పొడుంది దేనికి మార్చుంది చూసుకొని ఎటువంటి నిష్కలంకమైన దాన్ని తీసుకొచ్చి దేవుని పనిని సమర్పించాలి. అవునా? ఏటువంటి కాదు, చూపెట్టుకుని మాట. కాబట్టి అరుణోదయం నుంచి యోగు పడిన ప్రయాసం మీరు చూడండి, దేవుని కోసం సిద్ధపడే విధానం మీరు చూడండి, దేవుని దగ్గరికి వచ్చే విధానం మీరు చూడండి, దేవుడు కల్పించే విధానం చూడండి, దేవుని సన్నిధిలో కాచుకుని ఉన్న విధానం చూడండి. మనం సింపుల్గా ప్రార్థన చేస్తాం. ఎవరు ప్రార్థన చేస్తాం చెప్పండి, అయ్యా దేవుడా ఆయన యోగు రుణంతరంగా ఆశీర్వదించావయ్యా, నన్ను కూడా రుణంతరంగా ఆశీర్వదించయ్యా. ఆశ దోష అప్పుడు మాట ఓర్పించే రుణంతో ఆశీర్వాదాన్ని బాబాయ్ ఓర్పించుకొచ్చి నిర్మాణం మాత్రం ఆశీర్వాదం వచ్చిందా? అరుణోదయం గురించి దేవుడు పెట్టిన సమయము, దేవుడు ఎందుకు వచ్చిన దాన్ని సిద్ధపడి దాన్ని ఎటువంటి ఏదో ఒకటి ఇవ్వడం కాదు కదా, దేవుడికి శ్రేష్టమైన దాన్ని నేను ఇవ్వాలి. బలపించినట్టు సింపుల్గా చేయడం కాదు, దాన్ని వెతికాడు, తీసుకొచ్చి తన పిల్లల పక్షంగా ప్రతి ఎలా చేశాడట, ఎప్పుడు అమావాస్య పనులకు ఒకసారా ఏడు నిత్యము అలాగూ చేయించుంది. నిత్యము ప్రతి నిత్యము పెట్టుకుంటాను. ఆ పిల్లల దేవుడు పిల్లల దేవుడు మన పక్షం యుద్ధం చేయడానికి ఇష్టపడుతుంది, మన పక్షంగా పోరాటానికి ఇష్టపడుతుంది, మన పక్షంగా ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయన ఏమి కూడా చేయదు. దయచేసి ప్రార్థించడం మానకండి, ప్రార్థన రావడం మానుకోకండి. ఎందుకంటే
నీవు ప్రార్థన చేయడానికి ఉండడానికి దుష్టులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నీకు అర్థమవుతుంది మాట? నేను ఎప్పుడైనా పనికలకు ఆపాడు, ఫంక్షన్లకు ఆపాడు, కాలేజీలకు ఆపాడు, ఏదైనా ఊళ్ళకి ఆపాడు. మీరు చూడండి, లోకంలో ఏ పనులు జరుగుతున్నా, ఏ పనికి కూరుకున్నా ఏ ఆటంకం రాదు. దగ్గరుండి అన్ని సమకూరుస్తారు, ప్రయత్నం సిద్ధపరిచి నడిపిస్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకొని కోరుకుంటావో, ప్రార్థన కావాలనుకుంటావో, అప్పుడే వస్తుంది జ్ఞానం. ఇప్పుడు ఆలోచించండి, లోకంలో ఏ పనికి వెళ్ళినా మనకు ఆటంకాలు రావు, కానీ ప్రార్థన చేసుకునేదానికి, ప్రార్థనకు వచ్చేదానికి మనకు అనేకమైన ఆటంకాలు. మీకు ఎప్పుడైనా ఆలోచించండి, ఎందుకు ఆటంకాలు వస్తుంది? దృష్టికి తెలుసు, ప్రార్థన చేస్తే ఆయన పనిచేస్తుందని తెలుసు. అందులో చాలా మంది వాక్యం వింటారు, వాక్యం బాగా వింటారు, కానీ ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేయడం చూసేసరికి అవసరం పడుతుంది. మీరు ఆలోచించండి ఒకసారి, ప్రార్థన చేసుకునేందుకు నీకు ఎన్ని ఆటంకాలు వస్తాయి? ఎందుకు తెలిసిన వాడు తెలుసు, ప్రార్థన చేస్తే పని చేస్తారు. దేవుడు ఎక్కడ ప్రార్థన పని చేయడం ఇష్టపడుతున్నాడు, ఆ ప్రార్థన జరుగుతుంది చాలు. అందుకే రకరకాల ఆటంకాలు సృష్టిస్తారు. దేనికి ఆటంకాలు? కేవలం ప్రార్థనకు వచ్చే టైంలో, ప్రార్థన చేసుకునే టైంలో నీకు ఆటంకాలు వస్తాయి. పని చేస్తాను భూమి మీద మన జీవితంలో కుటుంబాలు ఏ పరిస్థితి ఇస్తాయి? ప్రతి సమస్య పరిష్కారం ప్రార్థన చేసినప్పుడు పని చేస్తారు. కాబట్టి ప్రార్థన చేయడం దేవుడి మాటలు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయంలో కావలిగాక. ఆమేన్. కలుగుతున్నాం కొద్ది నిమిషం.